నాగరపల్లి పరిధిలో ఉన్నటువంటి మద్రాస్ ఫిల్టర్ కాఫీ షాప్ సమీపంలో కొంతమంది వ్యక్తులు గంజాయితో పాటు ఉన్నారు అని చెప్పేసి సమాచారం వస్తే అతను ఎస్ఐ గారి సిబ్బందితో పాటు అక్కడికి వెళ్ళి అక్కడ నలుగురు వ్యక్తులు గంజాయి కలిగి ఉన్నారు. గంజాయితో పాటు వాళ్ళు ప్యాకెట్లలో తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో వాళ్ళ నలుగురిని పట్టుకొని విచారిస్తే వాళ్ళ పేర్లు కుడావత్ విక్రమ్, ఇతను వచ్చేసి నామానాయక్ తండా మన నాంపల్లి మండలం, అదేవిధంగా వడతయ నాగరాజు, ఇతను వచ్చేసి కొండమల్లపల్లి మండలము గంజిలాల్ తండా, అదేవిధంగా ధనావత్ సందీప్ నాయక్, ఇతను వచ్చేసి మిర్యాలగూడెం మండలము కాల్వపల్లి తండా, అదేవిధంగా జరుపులా నవీన్ కుమార్, ఇతని తొంబాయి తండా, సంస్థ నారాయణపురం రాచకొండ పరిధి. మొత్తం ఈ నలుగురు వ్యక్తులు ఈ గాంజాని హైదరాబాద్ నుంచి దూల్పేట నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ మన నార్కట్పల్లి శివారులో ఉన్నటువంటి కాలేజెస్కు పిల్లలకు ఎవరైనా నీడీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకు అమ్మాలని ప్రయత్నం చేయడానికి ప్యాకెట్లు తయారు చేస్తుంటారు. ఆ క్రమంలో ఎస్ఐ గారు సిబ్బందితో పాటు పట్టుకొని వాళ్ళని విచారిస్తే వాళ్ళు చిన్నప్పటి నుంచి అనేక నేరాలు చేశారు. ఇవే కాకుండా ఈ గాంజాయికి కేసులే కాకుండా దొంగతనం కేసులు కూడా, మోటార్ సైకిల్ దొంగతనము, అదేవిధంగా రాత్రిపూట ఇళ్ళకు లాక్ వేస్తున్నప్పుడు లాక్డ్ హౌజెస్ను బ్రేక్ చేసి అల్మారాలో కూడా బ్రేక్ చేసి అందులో ఉన్న బంగారు ఆభరణాలు ఇటువంటివన్నీ కూడా దొంగలించడం జరిగింది. వీరిపైన గతంలో A1 పైన 20 కేసులు ఉన్నాయి, A2 పైన 11 కేసులు, A3 పైన 23 కేసెస్, A4 పైన 9 కేసెస్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా జువెనైల్ అంటే మైనర్లుగా ఉన్నప్పుడే దొంగతనాలకు అలవాటు పడి వీళ్ళ కుటుంబాలు వచ్చేసి వీళ్ళు బంజారా కాలనీ, హైతనగర్ సమీపంలో బంజారా కాలనీలో ఉంటున్నారు. వీళ్ళు జువెనైల్గా ఉన్నప్పుడే సరైన మెయింటెనెన్స్ లేకుండా దొంగతనాలకు అలవాటు పడారు. వీళ్ళకు ఇద్దరికి తండ్రి కూడా చనిపోవడము, తల్లులు ఇళ్లలో పనిచేయడము, ఆ క్రమంలో సరైన తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు దొంగలుగా మారి ఇప్పుడు మేజర్లు అయినా కూడా అందరూ నలుగురు మేజర్లు అయిన ఇప్పుడు 19 నుంచి 23 ఇయర్స్ వరకు ఉన్నారు వాళ్ళు. వీళ్ళందరూ కూడా దొంగతనాలు కంటిన్యూ చేస్తారు.